Hi viewers, welcome to Telugu Job Portal. Dedicated Freight Corridor Corporation of India Limited DFCCL ఆర్గనైజ్ తో ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చి ఆన్లైన్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ ఈ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ప్రెజెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. DFCCL ఆర్గనైజేషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉండే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ ఇది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి May 23 లాస్ట్ డేట్. ఈ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు కూడా పే చేయాలి. అంటే ఫీజు ఎగ్జామ్స్ ఇచ్చిన వారికి ఆ స్టాప్ అవసరం లేదు. మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ జూన్లో ఉండవచ్చు. మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ ఫస్ట్ పేజ్లోనే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు. అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆన్లైన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ అదే లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసినా సేమ్ అదే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అదే ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేసే వాళ్ళు జాగ్రత్తగా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ముందే. ఎగ్జామ్ సిటీస్ తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ ఒకటి, విశాఖపట్నం సెంటర్స్ ఇచ్చారు. ఇంకా దగ్గరలో అంటే మనకి బెంగళూరు ఒకటి, చెన్నై ఉన్నాయి. మిగతా మనకి నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా 3 సెంటర్స్ చాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్. ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్ కానీ, ఐటీఐ, డిప్లొమా, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వివరాల డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ముందుగా జూనియర్ మ్యాథ్స్ సంబంధించిన వేకెన్సీస్. ఈ కేటగిరీలో సెలెక్ట్ అయితే 50,000 నుంచి 1,60,000 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. టోటల్ మనకి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కనే చెక్ చేసుకుంటే ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు, కేటగిరీ వారిగా ఎన్ని పోస్టులు ఇచ్చారు, సో పూర్తి సమాచారం అక్కడే ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేస్తుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తుంటే సివిల్లో మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ సివిల్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ ఈ కేటగిరీలో 77 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రతి కేటగిరీలో పోస్ట్ ఇవ్వడం జరిగింది. 2 years MBA కోర్స్ లేదా PGDBA కానీ, PGDBM, PGDM కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిసిప్లిన్స్ ఏంటంటే మార్కెటింగ్ కానీ, లేదా బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్, లేదా ఫినాన్స్. ఈ కేటగిరీలో మీరు MBA కంప్లీట్ చేస్తుంటే 2 years డ్యూరేషన్ ఉన్నది, 60% మార్క్స్తో మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఇంకొక ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటాయి కదా, అంటే మీరు బీటెక్ కానీ లేదా పీజీ కానీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుతుంటారు చాలా మంది. అంటే 4 years 5 years ఉంటుంది. అటువంటిది 5 years ఈ MBA ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో ఇక్కడ ఏమైతే డిసిప్లిన్స్ ఇచ్చారో అవి చదువుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ మెకానికల్. మీకు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువు ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకాట్రానిక్స్ కానీ, లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ డిసిప్లిన్స్ మీరు ఏది చదివినా ఈ జూనియర్ మేనేజర్ మెకానికల్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ ఉన్నాయి, 60% మార్క్స్ మ్యాండేటరీ. నెక్స్ట్ ప్రజెంట్ మనకు ఇప్పుడు డిప్లొమా సంబంధించిన వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ఇది. ఎగ్జిక్యూటివ్ ఈ కేటగిరీలో మీరు సెలెక్ట్ అయితే 30,000 నుంచి 1,20,000 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. ప్రజెంట్ ఇందులో మనకి సివిల్ కేటగిరీలో 73 వేకెన్సీస్ ఉన్నాయి. నేను డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్, లేదా వాటర్ రిసోర్స్ ఇవి డిసిప్లిన్స్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సంబంధించిన కేటగిరీ ఇందులో 42 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లేదా పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ డిసిప్లిన్స్లో మీరు 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తుంటే 60% మార్క్స్తో మీరు ఈ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇది సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్. టోటల్ 87 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా డిప్లొమా సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మీరు ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్ కానీ, టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్స్, లేదా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్,
ఇన్ఫర్మేషన్ సైన్స్, తర్వాత కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇవి డిసిప్లిన్స్. మనకి చాలా డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి. సో మీ డిసిప్లిన్ ఇందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 60% మార్క్స్ ఉంటే మీకు ఈ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ, ఈ కేటగిరీలో 237 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రతి కేటగిరీలో పోస్ట్ అవ్వడం జరిగింది. 60% మార్క్స్తో మీరు ఏదైనా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు అంతే, ఎటువంటి డిసిప్లిన్స్ మెన్షన్ చేయలేదు. సో మీకు చాలా మందికి అయితే అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ మీరు ట్రై చేయండి. ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెకానికల్, సో ఇందులో మనకి మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఈ డిసిప్లిన్స్లో మీరు 60% మార్క్స్తో 3 years డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే ఈ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు మీరు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ 25,000 నుంచి 68,000 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. వేకెన్సీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఇందులో టోటల్ 135 వేకెన్సీస్ ఉన్నాయి. 10th పాస్ అయ్యి రెలవెంట్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తుండాలి. అంటే మీరు ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్, ఈ డిసిప్లిన్స్లో మీరు 60% మార్క్స్తో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇందులో మీకు 10th పాస్ అయ్యి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, టీవీ, రేడియో, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటా నెట్వర్కింగ్, ఇవి డిసిప్లిన్స్. ఇందులో మీకు ఐటీఐ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ, ఇందులో టోటల్ 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఎనీ ఐటీఐ, అంటే మీరు 10th పాస్ అయిన తర్వాత ఏ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదేని డిగ్రీ ఉన్నవారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఇందులో 14 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మీరు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తూ ఉండాలి. వారు అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఇందులో మనకి జూనియర్ మేనేజర్ పోస్ట్కి 18 to 27 వరకు ఉండాలి. మిగతా ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 18 to 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటుగా గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3 years. దాంతోపాటుగా పీడబ్ల్యూబీడీ, ఇందులో మళ్ళీ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వారు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి 2 hours డ్యూరేషన్ ఉన్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది ఒకే రోజులో పెట్టవచ్చు, లేదా 2-3 daysలో పెట్టవచ్చు. అది ఎంతమంది అప్లై చేస్తున్నారు క్యాండిడేట్స్ వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది. నేటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 మార్క్స్ అని కట్ చేస్తారు మీరు రాంగ్ పెడితే. నెక్స్ట్ ఫీజు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ ఈ కేటగిరీ వరకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగతా వారు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. జూనియర్ మేనేజర్ 1000 రూపీస్, ఎగ్జిక్యూటివ్ 900 రూపీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 700 రూపీస్. సో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే సపరేట్గా అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో విడిగా ఫీజు కూడా పే చేయాలి. మీకు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వర్కింగ్ టైంలో కాల్ చేసి మీరు సమాచారం అనేది తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారు మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయడానికి. నెక్స్ట్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక ప్రతి పోస్ట్ కోడ్ కూడా విడివిడిగా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ముందుగా పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ పోస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పోస్ట్ కేటగిరీకి పార్ట్ 1లో మీకు ఏంటంటే జనరల్ సిలబస్, అంటే అది జీకే ప్లస్ జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది కామన్గా ఉంటుంది. 24 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కామన్గా ఉంటుంది. జూనియర్ మేనేజ్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్జిక్యూటివ్ తీసుకున్న ప్రతి దాంట్లో ఈ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అనేది కామన్గా ఉంది. తర్వాత మీకు ఇంకొక కొన్ని పోస్టులకి ఏమైతే యాడ్ అయిందంటే న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఇవి కూడా యాడ్ అయింది. ఇవి 60 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సేమ్ మీకు తర్వాత చూసుకున్న పార్ట్ 1లో సేమ్ అదే సిలబస్, జీకే ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, మ్యాక్సిమం అన్ని అదే. ఇంకా పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారు, అంటే మీరు జూనియర్ మేనేజ్ సివిల్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయి ఆ క్లియర్గా టాపిక్స్ అయితే ఇచ్చేసారు. దీని తగ్గట్టే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆ రిలవెంట్ డిసిప్లిన్ నుంచి అంటే మీరు ఐటీఐ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, దానికి సంబంధించిన టాపిక్స్ ఏమైతే క్లియర్గా మెన్షన్ చేశారు అవి చూసుకోండి. పార్ట్ 1 వచ్చి అందరికీ కామన్గా ఉంటుంది. మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అది. ఇది మాత్రం రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ది. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బీడీ సంబంధించిన పోస్ట్కి ఏంటంటే 120 క్వశ్చన్స్ అడగడం జరిగింది దీనికి. అంటే మీరు జీకే,
రీజనింగ్, జనరల్ సైన్స్ కానీ, న్యూమరికల్ ఎబిలిటీ, హిస్టరీ అంటే రైల్వే సంబంధించిన హిస్టరీ అంతా ఉంటుంది. ఇది ఎకనామిక్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్స్ ఇది మాత్రం ఈ విధంగా అడగడం జరిగింది. మిగతా అన్ని కూడా మనకి రెలవెంట్ డిసిప్లినే. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మనకి ఏంటంటే జీకే, యాప్ట్యూడ్, రీజనింగ్తో పాటుగా ఈ హిస్టరీ కానీ, తర్వాత ఎకనామిక్స్, మార్కెటింగ్, లాజికల్ రీజనింగ్, కస్టమర్ రిలేషన్స్ ఇలా 2 పార్ట్స్ కింద అడగడం జరుగుతుంది. సో మీరు టోటల్ సిలబస్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ విధంగా అప్లై చేయాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2లో ఏ ఫాలో అవ్వాలి పూర్తి సమాచారం అయితే ఉంది. ఆన్లైన్ అప్లై చేసేవారు నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 23 చెక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇది లింక్ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డేట్స్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం సమాచారం ఎక్కడే ఉంటుంది. మీకు ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్, సైజ్ అంతా ఏ ఫార్మాట్లో ఉంటే పూర్తి సమాచారం ఉంటుంది. ఆన్లైన్లో మీరు రెడీ చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ టిక్ చేసి మీరు స్టార్ట్ అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో మీకు బ్రౌజర్స్ సంబంధించిన రికమెండేషన్స్ ఏమేమి బ్రౌజర్స్ యూజ్ చేయాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంటుంది. మీ క్వరీస్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీ యొక్క క్వరీస్ని సబ్మిట్ చేయవలసిన ఈమెయిల్ ఐడి ఇచ్చారు. దాంతోపాటు ఫోన్ నెంబర్, ఏ టైమింగ్ కాల్ చేయాలి, టైమింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మిగతా అప్లికేషన్ పార్ట్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి DFCCL ఆర్గనైజ్ సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.